నుంచి ఒక ప్లాన్ వేసినాం, అంత అయిపోయింది, అందరం పైసలు వేసుకున్నాం, కానీ ఒక్కని వల్ల ఆగిపోతుంది. పోకన్ అంటుంది, అరే అవురా బాయ్ ఇలా పరిచయాలు మీకేం తెలుస్తుంది రా బాయ్. ఎట్లనే నాకు కొన్ని ప్రాబ్లం వల్ల నవ్వాక అరే గుంజి కొడతాను, నువ్వేమో అనుకుంటున్నావు. కొన్ని ప్రాబ్లం వల్ల వస్తలే. అంటే ఏం ప్రాబ్లం? పైల్స్ హీల్స్ ఏమైనా అయినా నీకు అట్లా అని చెప్పేసి అడుగుతున్నా. మనీ మ్యాటర్ కాదు, మెమరీస్. మళ్ళీ దింపుదాం హెలికాప్టర్. మెమరీస్ మ్యాటర్, మెమరీస్ గుర్తుకుండేటివి. సబ్స్క్రైబర్స్ కోసం అంటున్నా అన్న, సబ్స్క్రైబర్స్ ఒక 1000 కామెంట్లు పెడతా, స్క్రీన్ షాట్ కొట్టుకొని ఇంట్లో పోయి చూపిస్తా. ట్రై చేస్తా, మీ మీద ఉంది సబ్స్క్రైబర్స్ అంతా, మీరు ఒక 1000 కామెంట్లు నా కోసం చింటానా పోవాలి అని చెప్పి పెట్టిరబర్స్ ని 1000 కామెంట్లు కొట్టుమని చెప్పి ఫ్లైట్ లో పోతున్నాం, వెళ్ళబోతున్నాము. ఆ ఫ్లైట్ నేనే అడిగి ఆ ఫ్లైట్ కన్నా వండుకుంటా 2 రోజులు. ఏమైంది శ్రీధర్, మీ వీడియోలు వస్తలేవు. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. ఈరోజు నేను ఫుల్ అంటే ఫుల్ నారాజు ఉన్నా, ఫుల్ నారాజ్. ఇగో వీడియోలు వస్తలే అంటే ముందేదో పెద్దది ఉందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలా. 100% మేము అది మంచి ప్లాన్ చేస్తున్నాం, అన్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాం. అరే ఇంత పెద్ద ఇగో మేము 1 month నుంచి ఒక ప్లాన్ వేసినాం, అంత అయిపోయింది, అందరం పైసలు వేసుకున్నాం, కానీ ఒక్కని వల్ల ఆగిపోతుంది. మీ అందరికి ఇష్టం అది? మీ అందరికి ఇష్టం కాదు. మేము ఒక చిన్న వీడియో చేసినాం, ఏది సాయిబా బ్లూ ఐస్. అది ఎట్లా నవ్వుకురు మీరు, ప్రతి ఒక్కరు ఎట్లా ఎంజాయ్ చేసి, దానికన్నా 10 ఇంతలు భయ 10 ఇంతలు కాలేజీలో నడుస్తున్నాయి పాటలు. 10 ఇంతలు ప్లాన్ చేసినాం, కానీ అని ఒక్కని వల్లనే నారాజ్. ఇప్పుడు ఏంది, మనం ట్రిప్ కి పోతున్నాం. అరే పైసలు కన్ఫర్మ్ చేయి అన్న, మేము ట్రిప్ కి పోతున్నాం అన్న. ఒక మంచి ట్రిప్ 1 month నుంచి ప్లాన్ చేసినాం. ఎన్ని రోజులు పోతారు? అది కూడా ఒక 10 days ట్రిప్. అంటే భయ 10 రోజుల ట్రిప్ అంటే ఏమేమి ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి. అది కూడా మన శ్రీధర్ మమ్మీ టీం మొత్తం పోతుంది. కానీ ఇగో స్కూళ్ళల్లో ఇప్పుడు ఏదైనా ట్రిప్ పోయేటప్పుడు ఒకటి రానని అంటారు, చూసినావా? ఒకడు ఉంటేనే మజా వస్తుంది అని చెప్పి పైసలు లేవనగానే మనోడు ఉన్నాడు జాగ్రత్తగా. మా గ్యాంగ్ లో ఈడే మొత్తం నారాజ్ చేస్తాడు. ఇగో పైసలు అందరం వేసుకున్నాం, అందరి కాడ పైసలు ఉన్నాయి. ఈడేమో పైసలు లేవు రానని అంటుంది, కొంతసేపు ఏమో మా వైఫ్ ఏమో రావద్దని పోకని అంటుంది. అరే అవురా బాయ్, ఇలా పరిచయాలు మీకేం తెలుస్తుంది రా బాయ్. మాకు పరిశాన్లు లేవా? మాట్లాడుతున్నావు నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సరే 100 పైసలు వచ్చినాయి, డాన్సర్ అన్న పైసలు రాలే. చెప్పురా. బాగాలేదురా, ఏం బాగాలేరా బాయ్, ఏమైంది నీకు? మాది ట్రిప్ గిప్ అంటారు, నేను తిరిగినప్పుడు ట్రిప్ మీకు ఉప్పు కూడా తెలియదు, మీ ట్రిప్ అని నాకు చెప్తారు. సికింద్రాబాద్ వేయండి, నాంపల్లి వేయండు, ఈ పార్చుట వేయండి, కవాడి కూడా వేయండి, కాచి కూడా వేయండి కదా అంతే. పోయినరా బాయ్, కాదురా బాయ్, అందరం పైసలు నీకు మొన్న గ్రూప్ లో కూడా మొన్న భద్రాచలం పోయినప్పుడు ఎంత పోరోడ్రా. అరే మీరు భద్రాచలంలో పోయినప్పుడే నేను భర్పూర్ కొట్టిపోయినాం మనం. కాదు అరే ఇగో మనం గ్రూప్, నువ్వు ఆడ చెప్పు, గ్రూప్ లో మనం ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం? 1 month మాట్లాడుతున్నాం. నువ్వేమన్నావు ఇన్ని రోజులు? మళ్ళా నువ్వు రానికి కూడా నేను ఒక హెల్ప్ చేసిన. ఏం హెల్ప్ చేసిన నీకు? అది మాట్లాడినా అన్ని చేసిన. నేను మీ వైఫ్ కి కూడా కాల్ చేసి మరీ చెప్పిన, నేను మీకు హెల్ప్ చేసినప్పుడు మీరు కూడా నాకు కొంచెం హెల్ప్ చేయాలి కొన్నిట్లలో. అరే మాటినాలు రా భయ్ అని కూడా చెప్పిన. ఇప్పుడు రాను అని అంటే అన్న అయిపోయినాక రాను బుక్ అయిపోయినాయి రా భయ్. ఇప్పుడు రాను అని అంటే ఎవరు రా భయ్? నీ ఒక్కని వల్ల మేమందరం సఫర్ కావాల్సి వస్తుంది. 10 మంది అయిపోవాల్సి వస్తుంది రా, 9 మంది అయిపోవాల్సి వస్తుంది. 10 మంది ట్రిప్ మనది 10 రోజులు, 9 మంది అయిపోవాల్సి వస్తుంది రా భయ్. ఇప్పుడు అందరికి పెళ్లిలైనాయి రా. రే పెళ్లిలైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లానే ఉండారు కదా. 3 days లో ట్రిప్ గాయ్స్. ఇంకా 3 రోజులు మేము 24th పోదామని చెప్పి అనుకున్నాం. ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలే అన్న. ఇప్పుడు మనం ఆడ హోటల్స్ హీటల్స్ ఇంట్లో ఇట్లా పంపిస్తుంది, అందుకని నారాజు ఉంది. నీ రీజన్ కావాలరా, నువ్వు ఎందుకు వస్తాలో అదొక్క రీజన్ కావాలి. ఎవరి కోసం వస్తాలో అదొక్కటి చెప్పురా. రే మైకిడ పెట్టుకో, గట్టి మాట్లాడు. ఇంత ఇన్ని రోజులు గట్టిగా ఉంటావు, అదే బెట్టే అది అని గట్టిగా అంటావా? తప్పు ఉంది బెట్టే, సైలెంట్ ఉండాలి. అరే తప్పు ఉందని అంటే ఇప్పుడు కాదురా డాన్సర్, పైసలు ఏం పుణ్యానికి రావు. వీడు పైసలు సెట్ చేసుకో అంటే పైసలు గో ఇంకా లేకపోయినా మీ ఆనీలని అడిగి పైసలు సెట్ చేసుకోండి. బనానా, నేను, సిద్ధు, గిద్దు, ఓ చిన్న బన్నీ ఆడు, అజయ్, వాళ్ళందరూ పైసలు సెట్ చేసుకొని వచ్చి. నీకేమైంది రా బాయ్? అరే మేము ఆడ బుకింగ్ చేసేటప్పుడు కూడా మీకు అడిగినాం కదా నా గ్రూప్ లా. ఇక ఆ రోజు ఏమన్నాడు? సరే బెట్టి చలో వచ్చేసాం. రీఫండ్ వస్తుంది ఏమంటావు చెప్పు. ఇప్పుడు కానీ బుకింగ్ లకి ఎంత ఖర్చు అయింది తెలుసా అన్న? బుకింగ్ లకి ఎంత ఖర్చు అయింది తెలుసా? 33,000. ఇక పైసల గురించి అవన్నీ పోయినాయి, అవన్నీ పోతాయి. ఇప్పుడు ఒక్కడొచ్చి మేము ఇప్పుడు మీరే అంటారు కదా సబ్స్క్రైబర్స్,
ఇంకా ఇన్స్టాగ్రామ్ లా వీడియోలు చూసే ప్రతి ఒక్కరు ఎప్పుడు నువ్వు బండననే పోతారా, మస్తు మంది కామెంట్ కొడతారు. నిన్నుని చింటూని తీసుకోపోరా అన్నానంటే ఇగో వీళ్ళు ఇట్లనే చేస్తారు. ఎప్పుడు మేము తీసుకుపోయేదాకా పోతాం, లాస్ట్కి రారాని అంటారు. మా ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో పండగ ఉంది, మా ఇంట్లో అది చేస్తురు, ఇది చేస్తురు, దావత్ చేస్తురు. పరిశాన్లు ఏం తెలుస్తాయి రా బే మీకు? అరే ఇప్పుడు పరిశాన్లు ఉంటాయి, అందరికి ఉంటాయి. నాకు పరిశాన్ పెట్టుకొని నేను అడిగిపోయినా, ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినాక చూసుకున్నా పరిశాన్, క్లియర్ అయిపోయింది. సరేనా రీజన్ అడుగు, ఎందుకు వస్తలేడు? రీజన్ కరెక్ట్ రీజన్ చెప్పు. దేనికి గమ్మునుండ్రా? అరే రీజన్ చెప్పురా నాయనా, నువ్వు అయిపోతుంది కదా. రీజన్ చెప్పు మళ్ళా. పాయింట్ షెట్ వేయంగానే కాదు, కొత్త పైన డైలీ వేస్తున్నా అవే నేను. అర్థమైందా? రీజన్ చెప్పు. షెట్ వేయంగానే ఫ్యాషన్ కాదు, రేషన్ గీషన్ అంటాడు ఏదో చూడు మళ్ళా. ఎట్లనే నాకు కొన్ని ప్రాబ్లం వల్ల నవ్వాక అరే గుంజి కొడతానే నువ్వేమో అనుకుంటున్నావు. కొన్ని ప్రాబ్లం వల్ల వస్తలే. అంటే ఏం ప్రాబ్లం? పైల్స్ హీల్స్ ఏమైనా అయినా నీకు అట్లా అని చెప్పేసి అడుగుతున్నా. ఒక 1000 కామెంట్లు సబ్స్క్రైబర్స్ వస్తా అని చెప్పి అంటే వస్తానా? అయ్యా నా గురించి ఎంత మంది అరే అడుకోవాలా రా డాన్సర్, లేదు సబ్స్క్రైబర్స్ నీకు ఉండాలిరా రావాలని, ఎంజాయ్ చేయాలని లైఫ్ లో. సబ్స్క్రైబర్స్ ఒక 1000 కామెంట్లు కొడతా, స్క్రీన్ షాట్లు తీసుకొని పోయి మా ఇంట్లో చూపించి ఎట్లైనా ట్రై చేస్తారా అని. సబ్స్క్రైబర్స్ ఏమీ ఉంది జర మీరు సపోర్ట్ చేస్తే అందరు మా ఇంట్లో గాయస్ మీరే చూసిరుగా, వస్తే 3 days గీడేస్ కాదు డాన్సర్. అరే గో అన్ని పరిశాన్లు మర్చిపోయి ఒక 10 రోజులు పీస్ గా వెయిట్ మస్తు ఎంజాయ్ చేసి రావాలిరా భయ్. పైగో ఆ 10 రోజులు 10 సంవత్సరాల వరకు మాట్లాడుకుంటాం. మనం ఎప్పుడో పోయినాం రా బే, ఫుల్ ఎంజాయ్ చేసినాం. నువ్వు మందుదైన ట్రిప్ చూసినావు కానీ అడిగి వేరే ట్రిప్ చూడలేను, వేరే ఉంది ఆ ట్రిప్. నువ్వు ఎప్పుడు మందా ఈడ గల్లీలు తిరిగినావేమో రా బాయ్. సరే రా బే, లాస్ట్ వరకు మచ్చా ఇవన్నీ మెమరీస్ అంటారు దీంట్లోని. అరే మెమరీ కార్డ్ అనుకోవాలా, మెమరీస్ అని చెప్పి. మళ్ళా బ్లాక్ కలర్ చిన్నది తీసుకొని నెత్తిలో మెమరీ కార్డ్ నీకేం తెలుసురా బాబు? మెమరీ కార్డ్ చూస్తారా బే, ఇంట్లో అయితే అడిగెట్లనే వస్తా. అరే ఇంట్లో అడుగు కూడా ఏందిరా బాయ్? అరే నువ్వు ఇంకా చిన్న పోరాను మారా, నీకు పెళ్ళి అయిందిరా, మీ భార్యతో నేను మాట్లాడినా బాబీతో. నువ్వు అడిగి వస్తే జాబ్ రా, ఇప్పుడు మనం డ్యూటీ టైపే అది వింటున్నావా? కానీ మనం మీరు ఉండం అనా, చెప్పురానా మీరానా, అయ్యో ఎంతగానో మాడు. ఎందుకు తెలుసా 10-15 వీడియోలు వస్తాయి మనకి. ఎందుకు తెలుసా, నేను అన్ని బుకింగ్ చేసిన కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నా. అయ్యో మన వాళ్ళు ఇట్లనే చేస్తారు. మేము మొన్న అరకు పోయినప్పుడు కూడా మస్తు మంది కామెంట్ కొట్టిరు, ఎప్పుడు మీ ఇద్దరే పోతారా, మనోళ్ళని తీసుకొని పోతా. ఒక ఆయన అయితే ఏమన్నాడు తెలుసా, బ్రో నేను వస్తా, మనోళ్ళని కూడా తీసుకొని నేను పోతా, పైసలు నేనే పెట్టుకుంటాను అన్నాడు. అన్నా నీకు తెలియదన్నా మా వాళ్ళ కోసం. ఆంటీ ప్లీజ్, అంకుల్ ప్లీజ్, కళ్యాణ్ అన్న అండ్ బాబీ పంపి బాబీ, నువ్వే చేస్తున్నావు అనుకుంటా, మెల్ల చింటూ ఓకు అది అని చెప్పి బాబీ. ఇగో మేము గర్ల్స్ని కూడా తీసుకొని పోదాం అనుకున్నాం కానీ వద్దు, నాకు ఎందుకు వద్దా. ఇప్పుడు మనం తినకుండా ఒక పూట ఉంటాం, బాబీ వాళ్ళు ఉంటారా, అట్లాంటివి మనం ఉండనీయం. మనది అట్లాంటిది, అందుకోసమే వద్దు. మనం తర్వాత బాబీ వాళ్ళని కూడా తీసుకొని పోదాం, మంచి ఇంకా పెద్ద ట్రిప్ వేసాం. నాకు ట్రిప్పులు బోర్ కొట్టేసిందానా, నాకు పోతే ఫ్లైట్లో పోవాలని ఉందానా. ఫ్లైటా? అరే నువ్వు ఫ్లైట్ కాదురా బయ్, నీకు అలాగా హెలికాప్టర్ బి పెట్టిస్తా వస్తా అంటే, అర్థమైందా? మనీ మ్యాటర్ కాదు, మెమరీస్ దింపుదాం హెలికాప్టర్. మెమరీస్ మ్యాటర్, మెమరీస్ గుర్తుకుండేటివి. నువ్వు పోయేటప్పుడు ఏం తీసుకోవు. ఎట్లుంటా గాయస్, ఎట్లుంటే ఎట్లా చూసినా ఒక్క మాట వస్తలే జర, అట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఇగో మన అంటే అత్త అంటాడు మనోడు, అత్త అంటాడు, బాబీ అంటాడు, మమ్మీ అంటాడు, డాడీ అంటాడు. సరేరా భయ్ ఉంటావు, నువ్వు డైలీ ఉంటావు, కానీ మనం అటు వేసి వస్తే కొన్ని మెమరీస్ అనేది గుర్తుకుంటాం. మా ట్రిప్ చెప్తున్నా కదా, అది ఇగో ఎవరెవరో ఏదేదో ట్రిప్పులు పోతారు, కానీ మేము పోయిన ట్రిప్ అయితే అలాగ ఉంటుంది. అది అంతా మీకు తెలిసిందే. నేను ఎక్కువ మేము మాట్లాడా నేను అలా కొన్ని కాన్సెప్ట్లు తీసి పెట్టుకున్నా మైండ్లో. అది ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల వరకు ఆ వీడియోలు పెట్టుకొని మీరు చూస్తూనే ఉంటారు అట్లాంటి కాన్సెప్ట్లు. అయ్యో మేమైతే ఇంటర్నేషనల్ ఏం పోతలేవో, ఇంటర్నేషనల్ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంటర్నేషనల్ పోతాం. ఇప్పుడు ఇక్కడిక్కడనే ఒక మంచి ట్రిప్ పోతున్నాం. ఇక అది చెప్పలేం, పేరు అయితే చెప్పలేం, కానీ పోయినాకనే చూపిస్తాం. ఎందుకంటే అంత వైరల్ ఆ ప్లేస్, ఫుల్ వైరల్. కానీ వైరల్ కాడికి మనోడు ఇంకో పెద్ద వైరల్ వస్తలేడు. వస్తా నా సబ్స్క్రైబర్స్ జరా ప్లీజ్ నా కోసం ఒక కామెంట్లు పెట్టండి, ఒక 1000 అట్లా పెడితే స్క్రీన్ షాట్. ఇట్లా స్కూళ్ళలో పిక్నిక్ అన్న రావా అన్న, నువ్వే చెప్తున్నాయి మళ్ళీ రాడని అట్లా అంటే ఆడు ఇంకా పిలిచి బల్బం ఇస్తా అంటే బలరాముడు అవుతుంది చూడాడు. ఏం చెప్తాం ఇక, కష్టం కదా ఇది.
అరే ఇగో బాయ్ ఇగో స్కూళ్ళల్లో ఇప్పుడు పిక్నిక్ పోయేటప్పుడు ఒక నారాజ్ అవుతాడు చూడు సేమ్ మా గ్యాంగ్ లో ఇట్లానే చేస్తుండే ఈడిపి. పైసలు లేవురా అంటాడు. అది అరే పైసలు లేవు సార్ పెడతారు అన్న కానీ ఇట్లా అరే మనం ఆడికి పోతే ఒక మెమరీ వస్తుంది. అరే మనం ఎప్పుడు పోలే ఇంకా మనం ఆడికి పోతున్నాం అంటే ఇంకెట్లుంటది. మన కోసం కాదు సబ్స్క్రైబర్స్ కోసం. సబ్స్క్రైబర్స్ కోసం అంటున్నా అన్న. సబ్స్క్రైబర్స్ ఒక 1000 కామెంట్లు పెడతా స్క్రీన్ షాట్ కొట్టుకొని ఇంట్లో పోయి చూపిస్తా. ట్రై చేస్తా. మీ మీద ఉంది సబ్స్క్రైబర్స్ అంతా. మీరు ఒక 1000 కామెంట్లు నా కోసం చింటానా పోవాలి అని చెప్పి పెట్టిర్రు. ఇవాళ ఎట్లా నవ్వుతుండే రోజు నవ్వుతున్నా ఈ రోజేనా. నువ్వు వస్తే ఆడికి అలాగే ఉంటా అనుకో. నాకేం బాధ అవుతుంది తెలుసా, మన లైటీలు ఎట్లుంటుంది 3 రూపాయల ఆటో వేసుకోవాలి టాటో మనం విడిపోయినా మళ్ళా అయ్యో మేము ఏదో ఒక లైట్ ఉండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, అయిపోండదా మొత్తం. మళ్ళీ వాలీబాల్ ఆడకుండా డైరెక్ట్ ఫుట్బాల్ ఆడిపిస్తాం మనం. కానీ నాకు ఏం బాధ అవుతుంది తెలుసా, ఆడికి పోవాలా భయ ఎట్లయినా ఆడికి పోవాలా, ఇక్కడ ఉండి పిచ్చి లేస్తుంది. ఇడైతే నాకు దమ్మా ఖరాబ్ అవుతుంది. సరే గాయస్ మీరైతే సబ్స్క్రైబర్స్ కామెంట్లు కొట్టమంటుండు మరి సబ్స్క్రైబర్స్ కామెంట్ కొట్టినంటే రేపు డిసెంబర్ మంత్ గురించి చెప్పాను. 2 రోజుల ముందు పోయాం అనుకుంటా. అరే వాళ్ళు 1000 కాదు 2000 ఫ్లైట్ పోతున్నాం. ఆ ఫ్లైట్ అంతా నేనే అడుగుతా. వీడియోస్ ఎట్లుంటాయి చెప్పు. సబ్స్క్రైబర్స్ ని 1000 కామెంట్లు కొట్టమని చెప్పి ఫ్లైట్ లో పోతున్నాం వెళ్ళబోతున్నాము. ఆ ఫ్లైట్ నేనే అడిగా. ఫ్లైట్ కన్నా వండుకుంటా 2 రోజులు. సబ్స్క్రైబర్ ని చాలా 1000తోనే తీసేస్తున్నాం అన్న. 1000 కాదు అన్న, మొత్తం కామెంట్ బాక్స్ వలగొట్టేసారు అంటున్నా నేను మిమ్మల్ని. పక్కా వాళ్ళ కొడితే మీకోసం 100% త్యాగం చేస్తున్నాను. ఇగో ఇంకోటి చెప్తున్నా, డిసెంబర్ లో వీడియోలు చూసిరనుకో నేను చెప్తున్నా 10 years వరకు యాద పెట్టుకోవాలా. చచ్చిపోతారు మీరు ఆ వీడియోలు చూస్తే. మేము ఇక మళ్ళా రింగ్ రోడ్ కనబడదు. ఎన్ని రోజులు ఎందుకు ఆగినామంటే కొన్ని కాన్సెప్ట్లు అవన్నీ తీసి పెట్టుకున్నాం. ఇగో డైలీ ఒకటి చేయాలంటే అది మొత్తం ఎడిటేటివ్ పోయి అది మొత్తం మా లైఫ్ స్టోరీ చూపిస్తున్నట్టు ఉంది. మేము ఏంది ఒక కాన్సెప్ట్లు చూపించాలి. ఒక కాన్సెప్ట్ కొత్తగా రావాలి ముందుకి. దీన్ని డాన్సర్ కొట్టుకోరు ఆడొచ్చి ఇది తాగినప్పుడు ఇది తిని ఇది పోయి అన్ని కొట్టి అది కాదు. మనం ఏదైనా కాన్సెప్ట్ చేస్తే ట్రెండ్ మనదే ఇక అట్లాంటి హైప్ ఇవ్వాలా. అందుకోసమే చెప్తున్నా డిసెంబర్ వీడియోలు మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. సో డూ లైక్ షేర్. చాలా ఇంకా మస్తు పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఉన్నాయి. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. కామెంట్ బాక్స్ మాత్రం పక్కా వాళ్ళ కొట్టేశారు. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ కామెంట్ అంటే దండం పెట్టి చెప్తున్నా. నా కోసం అవే 10th పాస్ చేసి ఫెయిల్ అయినా అంటాడు. నా కోసం కామెంట్ బాక్స్ అంతా వాళ్ళ కొట్టేసి ఇట్లా లేవట్టేసి కామెంట్ లో వీడికి ఇట్లా రాకపోయింది అనుకో మీరు బతిమ్లానా అని ఇట్లా మీరు అందరూ ఇంటికాడ వచ్చి గ్యాబ్ చేసేసారు. అడ్రస్ ఫోన్ నంబర్లు ఈ నంబర్ నేను ఇస్తా. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తున్నావా లేదా? ఇస్తున్నా. రైట్.